థ్యాంక్ యూ అన్నయ్య. ఏంటి లీలారామా? చెప్పానుగా నీకు ఆనందాన్ని పరిచయం చేస్తానని. ఈ షాప్ చూస్తుంటే ఇక్కడ ఆనందం చాలా కాస్ట్లీగా కనపడుతోంది. అస్సలు కాదు. మీకు ఆ భయం అక్కర్లేదు సార్. మలబార్ ఫెయిర్ ప్రైస్ ప్రామిస్ తో మీరు నిశ్చింతగా ఉండొచ్చు. ఇక్కడ ఇండియాలోనే ది బెస్ట్ గోల్డ్ రేట్ మరియు అతి తక్కువ తరుగు ఛార్జీలు లభిస్తాయి. హిడెన్ ఛార్జెస్ అస్సలు లేవు. మరి మా వాళ్ళందరికీ కావాల్సిన వెరైటీస్ అన్ని ఇక్కడే దొరుకుతాయా? ప్రపంచంలోనే అతిపెద్ద బంగారం మరియు వజ్రాభరణాల డిజైన్స్ యొక్క కలెక్షన్స్ మా దగ్గర ఉన్నాయి. 100% HUID గోల్డ్ మరియు సర్టిఫైడ్ డైమండ్స్ అండ్ జెమ్ స్టోన్స్ తో. థ్యాంక్ యూ అన్నయ్య. నా కుటుంబం, నా సంబరం, నా మలబార్. నమస్తే, P9 న్యూస్ స్వాగతం. అమరజీవి పొట్టి శ్రీరాముల త్యాగంతో సాధించిన ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి మనందరం కలిసికట్టుగా కృషి చేయాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ AS దినేష్ కుమార్ తెలిపారు. అమరజీవి పొట్టి శ్రీరాముల వర్ధంతిని పురస్కరించుకుని CVN రీడింగ్ రూమ్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి నగర మేయర్ గంగాడ సుజాత, PDCC బ్యాంక్ చైర్మన్ ప్రసాద్లతో కలిసి ఆయన పూలమాల వేసి నివాళులు ఘటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర సాధన కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి రాష్ట్రాన్ని సాధించిన ఘనత పొట్టి శ్రీరాములకు దక్కుతుందన్నారు. స్వాతంత్ర పోరాటంలో కూడా పొట్టి శ్రీరాములు పోషించిన పాత్ర ఎంతో ఉందన్నారు. ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని రాష్ట్రం అన్ని రంగాల్లో పురోగమిస్తుందన్నారు. ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత మాట్లాడుతూ రాష్ట్ర సాధన కోసం అమరజీవి పొట్టి శ్రీరాములు చేసిన త్యాగం ఎప్పటికీ మరువలేనిదన్నారు. ఉయిర్ త్యాగం అంటే వాళ్ళ 1952లో దాదాపుగా 58 రోజు ఫాస్టింగ్ చేసేసి ఈ ఆంధ్ర రాష్ట్రం విడగొట్టడానికి కోసము అప్పుడు మన పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఆయనకి కోరిక పెట్టి ఆ కోరిక కొంచెం డిలే, వాళ్ళు చేసిన అఫీషియల్ అనౌన్స్మెంట్స్ డిలే అయిన వలన ఆయన ఉంటున్న శరీరము కొంచెం డిటరేట్ అయ్యి వాళ్ళు ఉయిర్ త్యాగం చేయడం జరిగింది. ఆయన గుంటూరు నుండి నివాసం ఇచ్చేసి వివిధ ఫ్రీడమ్ మూమెంట్స్, ఎస్పెషల్లీ క్విట్ ఇండియా మూమెంట్స్లో అన్నీ కూడా ఆయన చేసిన వివిధ పోరాటాల్లో మహాత్మా గాంధీ వాళ్ళ ఈయనట్లో ఒక 11 మంది ఉంటే ఈ బ్రిటిష్ నుండి భారతదేశంని ఒక సంవత్సరంలో మనం ఫ్రీ చేసుకోవచ్చు అని గొప్పగా చెప్పిన వాళ్ళు. సో అంత ఒక మహాత్మా వాళ్ళ ఈ రాష్ట్రం కోసము దాదాపుగా 58 రోజు చెన్నైలో ఫాస్టింగ్ ఇచ్చేసి వాళ్ళు ఉయిర్ త్యాగం చేయడం జరుగుతుంది. ఆయన ఇచ్చిన ఇట్లాంటి ఒక మంచి రాష్ట్రంని మనం ముందుకు తీసుకువెళ్ళడానికి ముఖ్యంగా ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు అందరూ కూడా ఒక విజన్తో ముందుకు తీసుకువెళ్తున్న బాధ్యత అందరికీ ఉంటున్నప్పుడు ఆయన ఇవాళ మనకి ఇచ్చిన ఇట్లాంటి రాష్ట్రంకి ఆయనకి ఇవాళ ఆయన గురించి ఇక్కడ కమర్షియల్ సెంటర్ దగ్గర ఆయనకున్న విగ్రహంకి మర్యాద ఇచ్చేసి గౌరవ మేయర్ గారు అండ్ AMC చైర్పర్సన్ మనకున్న PDCC చైర్మన్ గారు అండ్ అధికారులు, ఇక్కడ ఉంటున్న కార్పొరేటర్లు అందరూ కూడా ఆయనకి మర్యాద ఇవ్వడం జరిగింది. ఆయన ఇచ్చిన సూచనలు, సలహాలు ఆ దారిలో ఖచ్చితంగా ఈ ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు కూడా అందరూ కూడా నడిచి ఆయనకున్న ఆశయాలన్నీ కూడా మనం నిరాహార దీక్ష సాధించారు. చాలా పట్టుదల గల మనిషి కనుకనే మరి మహాత్మా గాంధీ గారి యొక్క ఆశీస్సులతో మరి వారితో కలిపి అనేక ఉద్యమాల్లో కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. చివరికి మరి నెల్లూరులోని మరి కొండ వెంకటప్పయ్య గారి యొక్క ఇంట్లో మొదటగా మరి నిరాహార దీక్ష అనేది సాధారణంగా చేసినటువంటి వారు చివరికి అందరూ సపోర్టు మరి ఉద్యమాలు అన్నీ జరిగినందువలన ఇది చాలా సీరియస్గా తీసుకున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ. మరి ఆ రకంగా మరి వారు మరి 58 రోజులు నిరాహార దీక్ష అనంతరము మరి వారు మరణించిన తర్వాత మరి రాష్ట్రం అంతా కూడా అట్టుడికిపోయింది. అందరూ కూడా ఎన్నో రకాల మరి సహాయ నిరాకరణ ఉద్యమాలు చేసిన తర్వాతనే మనకి దాదాపుగా 1953వ సంవత్సరంలో మరి నవంబర్ 1వ తారీఖున కర్నూలు రాజధానిగా మనకి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర గౌరవ మరి జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వారు మనకి ఇవ్వడం జరిగింది. మనకు ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాతనే ఈ రోజున మరి 70 సంవత్సరాలు అయినప్పటికీ కూడా మనకు స్వాతంత్రం వచ్చి మరి ఇప్పటికీ మనం అనేక రంగాలను కూడా ఎంతగానో అభివృద్ధి చెందాము అని అంటే దానికి కారణం తెలుగు మాట్లాడే వాళ్ళందరూ ఒక రాష్ట్రంగా ఉండడం వలన మన యొక్క సమస్యలన్నీ కూడా తెలుగులోనే మాట్లాడుకోవడం వల్ల, చట్టాలు కూడా తెలుగులో రావడం వలన ప్రతి ఒక్కరికి కూడా అన్ని అంశాలు తెలియాలని అంటే ఖచ్చితంగా మనందరికీ కూడా ఒక భాష ప్రయోగ
సంయుక్త రాష్ట్రంగా కావాలని మరి చేసినటువంటి త్యాగాన్ని ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. వారి యొక్క మరి అడుగుజాలు నడవడం అంటే మన గౌరవ సీఎం గారు కూడా ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా మన రాష్ట్ర బండ్లమెట్ల వద్ద గల బావుటా బీడీ కంపెనీలో జరిగిన చోరీలో ముద్దాయిలను అదుపులోకి తీసుకుని చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ వి నారాయణ స్వామి రెడ్డి తెలిపారు. స్థానిక వన్ టౌన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసు వివరాలు వెల్లడించారు. మీరే 50 రూపాయలు కనపడలేదు. సో దాని మీద వాళ్ళు సెర్చ్ చేస్తే ఎవరు చేసిన అర్థం కాలేదు. దీని మీద మనం కేసు నమోదు చేసి దర్యాప్తులో భాగంగా మా ఎస్పీ గారి ఆదేశం వరకు ప్లస్ క్రైమ్ ఎస్పీ ఆదేశాల వరకు మన లక్ష్మణ్ పిఐ వాళ్ళ ఎస్ఐలు మురళి సుమన్ వీళ్ళ ఆధ్వర్యంలో ప్లస్ స్పెషల్ టీమ్ ట్రేస్ చేస్తే ఇంట్లో జలీలు యాసిన్ అనే వాళ్ళిద్దరూ జలీల్ అయితే వాళ్ళ దగ్గర డ్రైవర్ పనిచేస్తున్నాడు. నమ్మకంగా ఉంటూ అక్కడున్న కీస్ని కొట్టేసిన ముందు. సో ఆ ఓనర్లు ఏమనుకున్నారు, ఇవి ఎక్కడో పడిపోయినా అనుకొని మళ్ళీ వేరే కొత్త కీస్ ఉన్నాయి. సో వీళ్ళ దగ్గర ఉన్నటువంటి పాత కీస్తో ఆ బీరువా తాళాలు వేసి దొంగతనం చేశారు. నిన్న సాయంత్రం వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళ వద్ద దాదాపు 6,22,000 రూపాయలు విలువ కలిగినటువంటి బంగారు నగలు, ఎందుకంటే కొంత వాళ్ళు ఆ డబ్బులను 8,50,000 డబ్బులు వాడుకొని ఓన్లీ 5,02,000 ఉంది. అట్లా కొంత ఖర్చు పెట్టారు. కొంత బంగారు నగలు, 4 సెల్ ఫోన్లు చేయించుకున్నారు. సో ఈ బంగారు నగల్ని, ఆ 4 సెల్ ఫోన్ని, 5,02,000 రూపాయల క్యాష్ని స్వాధీనం చేసుకొని వాళ్ళకి రిమాండ్ పెడుతున్నారు. సో దీంట్లో మా విజ్ఞప్తి ఏమంటే, మనం తాళం చెవులు ఎక్కడంటే పెట్టేస్తాం, ఎవరెవరు తీసిపెట్టుకొని మళ్ళీ వాళ్లకు అవకాశం దొరికినప్పుడు దొంగతనం చేసే అవకాశం కాబట్టి విలువైన బంగారు క్యాష్ పెట్టేటువంటి తాళం చెవుల్ని. దేశ ప్రజలు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే పార్లమెంట్ పై దాడి హేయమైన చర్య అని, ఇది దేశంపై జరిగిన దాడిగా ప్రజలు భావిస్తున్నారని, ఆ ఆగంతుకులు ప్రవేశం కల్పించిన మైసూర్ ఎంపీని పార్లమెంట్ నుండి బహిష్కరించాలని ప్రధాని మోడీ, అమిత్ షాలు ప్రజలకు సమాధానం చెప్పాలని డీసీసీ అధ్యక్షులు యదా సుధాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. 2 రోజుల క్రితం జరిగినటువంటి దాడి ఒక హేయమైనటువంటి చర్య. దీన్ని భారతదేశ ప్రజలందరూ కూడా ముక్తకంఠంతో ఖండిస్తూ ఉన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ కూడా ఈ చర్యని తీవ్రంగా ఖండిస్తూ ఉంది. తీసుకొని వచ్చారో పార్లమెంటులోకి, అది కూడా మైసూర్ బీజేపీ ఎంపీ పాస్ తోటి వాళ్ళు లోపలికి రావడం జరిగింది. మరి ఈ విషయం మీద పూర్తి స్థాయిలో విచారణ జరపాలి. ఎవరైతే బాధ్యులు ఉన్నారో వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున పూర్తిగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. అంతేకాకుండా ప్రజలు కూడా ఒకసారి ఆలోచించాలని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. బీజేపీ ప్రభుత్వం కావాలో ప్రజలే ఆలోచించుకోవాలని చెప్పేసి మేము తెలియజేస్తూ, కాంగ్రెస్ పార్టీని రాబోయే 24 ఎన్నికల్లో గెలిపించుకుందాం. దేశ భద్రతని, దేశ ఆర్థిక పరిస్థితిని, దేశ అభివృద్ధిని కూడా, దేశంలో ఉన్నటువంటి యువతకు ఉద్యోగాలు కావాలన్నా ఇవన్నీ కాంగ్రెస్ పార్టీతోటే సాధ్యం. కాబట్టి కాంగ్రెస్ పార్టీని ఆదరించండి, కాంగ్రెస్ పార్టీని నమ్మి ప్రజలు ఓటేయండి, అధికారంలోకి తీసుకొద్దామని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ, మరి ఈ విషయం మీద ఖచ్చితంగా విచారణ చేపట్టాలి, పార్లమెంట్లో చర్చ జరగాలని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం. వాళ్ళ స్టేట్మెంట్ చూస్తే ఈ దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థలో తన భావాన్ని వ్యక్తపరచలేమన్న ఉద్దేశంతో చేసినామని వాళ్ళు చెప్తున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతి వ్యక్తికి తన స్వేచ్ఛను వెల్లడించడానికి అవకాశం కల్పించాలి. ఇవాళ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు, కేంద్ర హోమ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్, లోక్సభ స్పీకర్, మీ భద్రత కాంగ్రెస్ బాధ్యత అని ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, దేశంలో కూడా నరేంద్ర మోడీ గారు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నారు, గాలి వదిలేశారు. అదేదో రామ మందిర నిర్మాణం అనేది ఒకటి చూపించి దేశ ప్రజలను మొత్తం అడుక్కు తినేటట్టు చేస్తా ఉండడానికి ప్రయత్నిస్తున్నారు. కాబట్టి ఈ మాయలో దయచేసి 2 సార్లు పడ్డారు, దయచేసి ఇక పడద్దని ఈ సందర్భంగా తెలియజేస్తూ, రాష్ట్రంలో ఉన్న పార్టీలు వైసీపీ కానీ, టీడీపీ కానీ, జనసేన కానీ ఇదే విధంగా గత 20 సంవత్సరాల క్రితం కూడా ఇదే పరిస్థితులు కనుగొన్నాయి. కానీ ఇటువంటి కార్యక్రమాలు మున్ముందు ఏదో మేలు కొల్పుతాయి అని భావిస్తారే కానీ ఇది ఎంతో నష్టాన్ని చేకూరుస్తాయి. ప్రస్తుత పాలకులు, రాష్ట్ర దేశ పాలకుల వ్యవహార శైలి చూస్తే అరాచకమే ఆయుధంగా భావించి ప్రజల్ని
ఇబ్బంది పాలు చేయటమే పరిపాలనగా లాక్కొస్తున్నారు. మున్ముందు కాలంలో ఇది ఎంతో నష్టాన్ని. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ డిమాండ్లు పరిష్కరించకుండా వారిపై ఉక్కుపాదం మోపుతుందని సిఐటియు నాయకులు విమర్శించారు. అంగన్వాడీలు చేపట్టిన సమ్మె 4వ రోజుకు చేరుకుంది. సమ్మెలో భాగంగా నగరంలో ర్యాలీ నిర్వహించి ఎంఆర్ఓకు వినతిపత్రం అందించారు. డైరెక్టర్ గారికి వాళ్ళ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని చెప్పి సమ్మె నోటీసు ఇవ్వటం జరిగింది. 6 నెలల మాసాల కాలంలో సమ్మె సంబంధించిన డిమాండ్లు పరిష్కరించలేకపోవటం వల్లనే ఈరోజు ఈ నెల 12వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కూడా సమ్మెలో చేయటం జరుగుతుంది. ఈరోజు 4వ రోజు చేరినా కూడా జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ 99% వరకు సమ్మె అనేది సక్సెస్ఫుల్గా జరుగుతూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం సమ్మెలను విచ్ఛిన్నం చేయడం కోసం వాళ్ళ సమస్యలు పరిష్కరించకుండా అంగన్వాడీ వర్కర్స్ని భయాందోళనకు గురి చేయడం కోసం నిన్న ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు అంగన్వాడీ సెంటర్లకి వెళ్ళి సచివాలయ ఉద్యోగస్తులతోటి అట్లాగే రెవెన్యూ అధికారులతోటి వెళ్ళేసి తాళాలు ధ్వంసం చేసేసి అక్కడున్న సరుకును మొత్తం విచ్ఛిన్నంగా చేసేస్తున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అందుకని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే నిన్న జరిగిన ధ్వంసం చేసిన పాల్పడిన ఉద్యోగులపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి స్థానిక ఎంఆర్ఓ గారికి వినతిపత్రం ఇస్తున్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మేము సమ్మె చేస్తామని 15 రోజుల క్రితమే మేము అన్ని డిపార్ట్మెంట్లకు కూడా మా వాళ్ళు అందరికీ కూడా నోటీసులు ఇచ్చున్నారు. కానీ మేము శాంతియుతంగా ధర్నా చేస్తుంటే ఈరోజు సచివాలయ వ్యవస్థని మా సెంటర్ల మీదకి పంపించి తాళాలు కట్ చేయించడము, మా తాళాలు పగలగొట్టించడం చేస్తున్నారు. ఇది భావ్యమా? జగన్ గారిని మేము ఒకటే అడుగుతున్నాము. ఇది ఇలా దొంగల చేత తాళాలు పగలగొట్టించినట్టు పగలగొట్టించాల్సిన అవసరం లేదు కదా. మా సెంటర్ల మీద మీరు ఎందుకు ఇంత ఇదిగా ఉంటున్నారు అనేది మాకు అర్థం కావట్లేదు. నేను మాట తప్పను అక్క చెల్లెళ్ళారా మీకు నేను మడం తిప్పకుండా మంచి చేస్తానని చెప్పారు. ఆ అక్క చెల్లెళ్ళమే అడుగుతున్నాం ఈరోజు ఆవేదనతో. కనీసం మా కుటుంబ అవసరాలు తీర్చుకోవడానికి కనీసం 26,000 జీతం ఇవ్వండి. రిటైర్ అయినప్పుడు 5 లక్షలు బెనిఫిట్ ఇవ్వండి. జీతంలో సగం పెన్షన్గా ఇవ్వండి. మా వాళ్ళు అడుగు తింటున్నారు. కావాలంటే ఒకసారి మీరు సర్వే చేయించుకోండి. మా వాళ్ళు ఎక్కడున్నారు అనేది రిటైర్ అయిన వాళ్ళు ఉన్నారు. దానికి వాళ్ళు వెనకాడతారు. ఎవరు రెంట్లకి ఇవ్వరు. మరి మాదంతా రోడ్డును పడుతుంది కదా. మా ప్రభుత్వం ఇచ్చే పోషకాహారం మొత్తం కలిసి ఇప్పుడు వాలంటీర్లు పంచమని అడుగుతున్నారు. మేము నిదానంగానే అడుగుతున్నాము. మాకు 26,000 జీతం కనీస వేతనం ఇవ్వాలి. పెన్షన్ గ్రాడ్యుయేషన్స్ ఇవ్వాలి. వృద్ధాప్యంలో చాలామంది రోడ్లలో అడుక్కుంటున్నారు. అలా జరగకుండా ఉండేందుకు ప్రాథమిక దశలోనే క్యాన్సర్ ను గుర్తించడం ద్వారా పూర్తి స్థాయిలో నివారించవచ్చని వైద్య నిపుణులు పేర్కొన్నారు. క్యాన్సర్ పై అందరూ కనీస అవగాహన కలిగి ఉండాలన్నారు. ప్రజా వైద్యులు డాక్టర్ తాన్యా 82వ జయంతి సందర్భంగా బేతూర్ నర్సింగ్ హోమ్, హెచ్సిజి ఎంఎన్ఆర్ హాస్పిటల్, ఐద్వా సంయుక్త ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. క్యాన్సర్ వైద్య నిపుణులు ఎన్ రమణారెడ్డి వివిధ రకాల క్యాన్సర్లు గుర్తించే పరీక్షలు, చికిత్సా విధానాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ వైద్యులు డాక్టర్ ఉదయిని, డాక్టర్ పురుషోత్తమరావు, డాక్టర్ టి స్వాతి తదితరులు పాల్గొన్నారు. జన్మదినం ఈ 12 ఏళ్ల నుంచి మేము ప్రతి సంవత్సరం క్యాన్సర్ అవగాహన సదస్సుని ఏర్పాటు చేస్తున్నాం మా హాస్పిటల్లో. డాక్టర్ ఉదయని, డాక్టర్ ఎంఎన్ఆర్ క్యాన్సర్ డాక్టర్ రమణారెడ్డి గారు, ఐద్వా వీళ్ళందరి పర్యవేక్షణలో ఈ సభని ఏర్పాటు చేసి అందరికీ అవగాహన కలగజేసి ఫ్రీగా మ్యామోగ్రాము, ప్యాప్స్మియర్ టెస్టులు ఇవన్నీ చేసి వాళ్ళలో మెయిన్గా అవగాహన కలగజేయడం మా ఉద్దేశం. సో ఇది అందరూ ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాం. కావాలని మనస్ఫూర్తిగా అందరినీ కోరుకుంటున్నాం. ఈ క్యాంప్లో ఏంటంటే స్త్రీలకు సంబంధించిన
వ్యాధుల వరకు మేము ఉచితంగా పరీక్షలు కూడా చేస్తున్నాము. గత 12 ఏళ్ళుగా చేస్తున్నాము. దీనికి మాకు ఎంఎన్ఆర్ హాస్పిటల్ వారి సహకారము, ఐద్వా సహకారము మాకు చాలా మెండుగా లభిస్తున్నాయి. ఇంకా ముందు ముందు ఎక్కువ మంది దీన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం. దీనిలో ఏంటంటే ప్యాప్స్మియర్, మ్యామోగ్రామ్ అనే 2 టెస్టులు మేము ఉచితంగా అందరికీ అందజేస్తున్నాము. వీలైనంత మంది ఉపయోగించుకోవాలని మనసారా కోరుకుంటున్నాం. జరుగుతుంది. మెయిన్ ఈ క్యాన్సరు లక్షణాలు ఎలా ఉంటాయంటే చాలామందిలో అంటే అన్ఎక్స్ప్లెయిన్డ్ లాస్ ఆఫ్ వెయిట్ అండ్ ఎపిటైట్. సో అప్పటి వరకు నార్మల్గా ఉన్న మన డైటరీ ప్యాటర్న్ ఏదైతే ఉందో మనం తీసుకునేది తినాలనిపించకపోవటము, అదేవిధంగా అన్ఎక్స్ప్లెయిన్డ్ వెయిట్ లాస్ ఉండటం, అంటే మోర్ దాన్ 10% బాడీ వెయిట్కైనా ఒక 3 monthsలో ఉన్నట్లయితే మనము వెంటనే ఈ క్యాన్సర్ని రూల్ అవుట్ చేసుకోవాలి. అదేవిధంగా ఏదైనా గొంతు ఫ్రీక్వెంట్గా గొంతుకైనా మారుతున్నట్ల వాయిస్ చేంజ్ ఇచ్చినట్లయితే లెరింజల్ క్యాన్సరు, ఎస్పెషల్లీ స్మోకర్స్లోను ఆల్కహాలిక్స్లోను ఈ లెరింజల్ క్యాన్సర్స్, ఏదైనా దగ్గుకైనా మోర్ దాన్ 3 weeks కంటిన్యూస్గా ఉన్నట్లయితే ఊపిరితిత్తుల క్యాన్సర్ని కూడా మనము రూల్ అవుట్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మనకు ఆడవారిలో ప్రధానంగా రొమ్ములో గడ్డలాగా రావడం కానీ లేదా తెల్లమైల ఎర్రమైల అవుతూ ఉంటుంది. అది వాళ్ళు ఏంటంటే ఇగ్నోర్ చేస్తారు, అది నార్మల్ థింగ్ లాగా. బట్ అలా కాకుండా ఎనీ చేంజెస్ వచ్చినప్పుడు వెంటనే నియర్ బై గైనకాలజిస్ట్ని కలిసినట్లయితే వాళ్ళు సింపుల్ ప్యాప్ టెస్ట్. అమరజీవి పొట్టి శ్రీరాముల వర్ధంతి సందర్భంగా ఆర్యవైశ్య ప్రొఫెషనల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రంగారెడ్డి చెరువు వద్ద గల ఒంగోలు గూడ్స్ అండ్ మర్చెంట్ అసోసియేషన్ హాల్ నందు ఉపాస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సహకారంతో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. మెగా మెడికల్ క్యాంపు మన ఫ్యాన్సీ గుడ్ అసోసియేషన్ రంగారెడ్డి చెరువు దగ్గర చేయడం జరిగింది. సో ఈ అవకాశాన్ని ఉపాస్ హాస్పిటల్ వారికి ఇచ్చిన దానికి ప్రత్యేకంగా ప్రెసిడెంట్ గారు కోరపాటి సత్యనారాయణ గారికి, అలాగే చెంచయ్ గుప్తా గారికి, అలాగే మన పువ్వాటి శ్రీమన్నారాయణ గారికి ప్రత్యేక అభినందనలు ఉపాస్ హాస్పిటల్ తరఫున. ఈరోజు నేను డాక్టర్ ప్రకాష్, ఆర్థోపెడిక్ సర్జన్, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్, ఉపాస్ హాస్పిటల్. నాతో పాటు రామ్ సుబ్బారెడ్డి గారు ఆఫ్థల్మాలజిస్ట్, కంటి వైద్య నిపుణులు, అలాగే గోనుగుంట శ్రీనివాస్ గారు జనరల్ ఫిజిషియన్. ఈరోజు ఈ 3 డిపార్ట్మెంట్స్ సంయుక్తంగా మెగా మెడికల్ క్యాంప్ చేయడం జరిగింది. ఇప్పటికే దాదాపు 120 రిజిస్ట్రేషన్లు అయినాయి. వీళ్ళందరికీ ఉచితంగా బీపీ, షుగరు మరియు బేసిక్ టెస్ట్ చేయడం జరిగింది. ఈ క్యాంపులో స్క్రీనింగ్లో భాగంగా ఎవరికైతే వైద్య అవసరమైందో వాళ్ళకి ఉపాస్ హాస్పిటల్లో రాయితీ 50% రాయితీ మీద వాళ్ళకి వైద్య సేవలు అందించడం జరుగుతుందండి ఈ నెల మొత్తం. అలాగే ఈ క్యాంపు ద్వారా ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్నాము. అవసరమైన వారికి ఇన్వెస్టిగేషన్స్పై ప్రత్యేక రాయితీ కూడా ఇస్తున్నాము. సో ఈ అవకాశాన్ని ఉపాస్ హాస్పిటల్ వారికి ఇచ్చిన దానికి అవోపా సంస్థకి మా ప్రత్యేక ధన్యవాదాలండి. ఈ అవకాశాన్ని క్యాంపు ద్వారా మరింత మందికి ఈ సదుపాయాల్ని, ఈ వైద్య సహకారాన్ని అందించాలని మళ్ళా ఇటువంటి అవకాశం ఇవ్వాలని అవోపా వారిని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఆడపిల్లే ఆశపడ్డాను, బంగారు తల్లి పెళ్లి కూతురాయనే, మనసంతా నిందనే, సొంతం బంధం నువ్వే, బంగారం నువ్వే. CMI Jewelry for your golden moments. మిచాంగ్ తుఫాన్ వల్ల రైతులు జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు రాష్ట్ర టీడీపీ పరిశీలన కమిటీ సభ్యులు సంతనూతలపాడు, అద్దంకి, చీరాలలో నష్టపోయిన పంటను పరిశీలించారు. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి సి రాజశేఖర్ మాట్లాడుతూ తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. పంట నష్టం అంచనాలు రూపొందించి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అడకా స్వాములు, నెప్పల్లి సుబ్బారావు, అద్దంకి నియోజకవర్గ పరిశీలకులు షమీన్ ఖాన్ తో పాటు దోపాటి యేసూపు, రైతులు బెజవాడ రామారావు, శ్రీనివాసరావు, నర్రా సుధాకర్, మల్లాది వాసు, మల్లికార్జున, మన్నం త్రిమూర్తులు తదితరులు పాల్గొన్నారు. రాజశేఖర్ బాబు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నా. మన అధినేత తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశం మేరకు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి అద్దంకి నియోజకవర్గ శాసనసభ్యులు గుట్టిపాటి రవి గారి యొక్క ఆదేశాల మేరకు ఈ రోజున నిన్న జరిగినటువంటి తుఫానుకు ఈ ప్రాంతంలో రైతులు ఏ మేరకు నష్టపోయారు అనేటువంటి విషయాన్ని అంచనా వేయడం కోసం ఒక కమిటీగా మరి రాష్ట్ర సెక్రటరీ గారు అయినటువంటి అడకా స్వాములు గారు, అలాగే జిల్లా తెలుగు రైతు అధ్యక్షులు నెప్పల్లి సుబ్బారావు గారు, ఇంకా
స్థానికంగా ఉన్నటువంటి జిల్లా రాష్ట్ర పార్టీ కార్యదర్శి అయినటువంటి యోషోబు గారు, ఇంకా స్థానికంగా ఉన్నటువంటి తెలుగు రైతు నాయకులందరం కలిసి కూడా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఈ రోజున ఈ అద్దంకి నియోజకవర్గంలో ఏ మేరకు రైతులకు నష్టం జరిగిందనేటువంటి విషయాన్ని అంచనా చేయటం మొదటిదైతే, కేవలం ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వలన ఇక్కడ ఉన్నటువంటి నల్లవాగు, ఆ నల్లవాగు పొంగి ఈ ప్రాంతపు రైతులందరూ కూడా నష్టపోయినటువంటి పరిస్థితి. అదే నల్లవాగును ప్రభుత్వం కనుక రిపేర్ చేసి పూడికలు తీసి అందులో ఉన్నటువంటి వ్యర్థాలని తీసేసి ఉంటే వచ్చిన వర్షం వచ్చినట్టుగా ఆ వాగులో నుండి బయటకు వెళ్ళిపోయేది, ఈ రైతులందరూ కూడా రక్షింపబడేవారు. ఇది కేవలం ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం నుండి, లెక్కలేనితనం, రైతులంటే ఏ విధమైనటువంటి లక్ష్యం లేనటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఒక నియంతృత్వ పరిపాలన వలన ఈరోజు రైతులు విపరీతంగా నష్టపోయి, మరి కౌలు రైతులందరూ కూడాను అందరూ అప్పులు తెచ్చి వ్యవసాయం చేసినటువంటి రైతులు లక్షలకు లక్షలు పెట్టి వ్యవసాయం చేసి భూమి మీద నమ్మకంతో ఆశతో ఎదురు చూస్తూ ఉంటే, కేవలం ప్రభుత్వం యొక్క లెక్కలేనితనం, నిర్లక్ష్యం, అసమర్థత, చేతగానితనం వలన ఈరోజు రైతులు నష్టపోయారు. తుఫాను కారణంగా ఎన్ని వేల ఎకరాల్లో పంట నష్టం జరిగింది, ఎంతమంది రైతులు అభాగ్యులుగా మిగిలిపోయారు, ఎంత నష్టం జరిగింది అనే దాని మీద పూర్తిగా అధ్యయనం చేయమని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశించడం జరిగింది. ఈ కమిటీలో రాజశేఖర్ గారు, రాష్ట్ర కార్యదర్శి రాజశేఖర్ గారు, అదేవిధంగా స్వాములు గారు, సుబ్బారావు గారు, త్రిమూర్తులు గారు, అదేవిధంగా రాష్ట్ర కార్యదర్శి యేసూబు గారు, నేను అబ్జర్వర్గా, అద్దంకి నియోజకవర్గ అబ్జర్వర్గా మేమందరం ఈ కమిటీలో ఉండడం జరిగింది. చాలా దారుణం. ఈ తుఫాను అనేది వస్తుంటుంది, పోతూ ఉంటుంది, ప్రతిసారి వస్తూనే ఉంటాయి తుఫాన్లు అనేవి. కానీ అప్రమత్తం చేయాల్సినటువంటి బాధ్యత ఏదైతే ఈ ప్రభుత్వం మీద ఉందో అది ఈ ప్రభుత్వం విస్మరించింది. గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా చాలా తుఫాన్లు వచ్చాయి. కానీ వ్యవస్థల్ని మొత్తాన్ని అలర్ట్ చేసి, రైతుల్ని కూడా అలర్ట్ చేసి నష్టాన్ని తగ్గించే కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు చేశారు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ముందుగా రైతుల్ని అలర్ట్ చేసి నష్టాన్ని తగ్గించుంటే బాగుండేదని చెప్పి కోరుకుంటూ ఈ ప్రభుత్వం ఫెయిల్ అయింది. ఏదైతే ఈ ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టాల్సినటువంటి వాటిని కూడా విస్మరించింది. రైతుని పరామర్శించి నష్టపరిహారం ఎంత జరిగింది ఏందని చెప్పి వచ్చి సందర్శించినటువంటి దాఖలాలు కూడా ఈ ప్రభుత్వంలో లేదు. ఖచ్చితంగా ఈ తుఫానుకి దాదాపు 80% పంటలు మొత్తం నాశనం అయిపోయినాయి ఈ తుఫాను వల్ల. మిర్చి, శనగ, మొక్కజొన్న, వరి అన్ని పంటలు దెబ్బతిన్నాయి. ఈ ప్రభుత్వం ఈరోజు ఇక్కడ అద్దంకి కాన్స్టిట్యూషన్లో నష్ట నివారణ చర్యలు పరిశీలించడానికి వచ్చినాము. నేను నిన్న సంతనూరుపాడు మండలం, సంతనూరుపాడు కాన్స్టిట్యూషన్ మొత్తం తిరిగాము. అక్కడ నష్ట నివారణ రిపోర్టు తయారు చేసాము. అదేవిధంగా ఇవాళ అద్దంకి కాన్స్టిట్యూషన్ వచ్చాము. ఇక్కడ కూడా మొత్తం నష్ట నివారణ చర్యలు సూచిస్తున్నాము. చాలా నష్టపోయినారు రైతులు. కోలుకోని పరిస్థితుల్లో ఉంది. ప్రభుత్వం ఇంత మట్టికి కన్ను తెరిచి రైతుల కోసం వచ్చి విచారించి కానీ వాళ్ళని మంచి చెడ్డ ఏదన్నా కానీ సహకరించినట్టు దాఖలాలు లేవు. దానికే మేము ఇవాళ వచ్చి ప్రభుత్వానికి కన్ను తెరిచేలాగా నిర్ణయాలు తీసుకొని చర్యలు తీసుకోవటానికే వచ్చి విజిట్ చేస్తున్నాము. ఈ రిపోర్టు మొత్తం రేపు కలెక్టర్ గారికి అటు ప్లస్ ఇంకా పై అధికారులకి పంపిస్తాము, తెలియపరుస్తాము. దాన్ని రైతులకి ఎంతో కొంత ప్రభుత్వం చేయగల సహకారం ముందుగా ఎంత స్పీడ్గా తెస్తే అంత రైతులు కోలుకుంటారు. తుఫాను వలన ఆరుగాలం పండించినటువంటి పొగాకు రైతు ఎంతగా నష్టపోయాడు అనే దానికి ఇది నిదర్శనం. జగన్ రెడ్డి గారు మీ నిర్లక్ష్యం, మీ అసమర్థత, మీ చేతగానితనం రైతుల యొక్క కుటుంబాలతో, ప్రాణాలతో, ఆర్థిక స్థితిగతితో చెలగాటం ఆడుతూ ఉన్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితికి ఇది నిదర్శనం. ఈ నష్టాన్ని అంచనా వేయడం కొరకు తెలుగుదేశం పార్టీ అధినేత, మా నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు అద్దంకి శాసనసభ్యులు రవి గారి యొక్క అనుమతితో ఈ అద్దంకి అసెంబ్లీ నియోజకవర్గంలో వివిధమైనటువంటి పంటలకు జరిగినటువంటి నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వం దృష్టికి తీసుకొని వచ్చి
నష్టపోయినటువంటి రైతులకు నష్టపడి ఈ వార్తలు సమాప్తం. నమస్కారం. ఆడపిల్లే ఆశపడ్డాను, బంగారు తల్లి పెళ్లి కూతురాయనే, మనసంతా నిందనే, సొంతం బంధం నువ్వే, బంగారం నువ్వే. CMI Jewelry for your golden moments. గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక 160 స్లైడ్స్ UCT 780 స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి. కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, కరోనరీ యాంజియోగ్రఫీ, CTCA దీనివల్ల సాధ్యమవుతుంది. CTCA పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు. గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక. ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది. గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ. మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది.